పార్లమెంట్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేశ ప్రజల దృష్టి మొత్తం పిఠాపురంపై పడింది. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. ఇదిలా ఉండగా ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ గెలిచే ప్రసక్తే లేదని, ఆయన గెలిస్తే తన పేరును మార్చుకుంటానని ముద్రగడ సవాల్ విసిరారు. కాగా ఎన్నికల ఫలితాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో సవాల్లో ముద్రగడ ఓడిపోవడంతో తన పేరును మార్చారని ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలోనే స్పందించిన రిజిస్టర్ అధికారులు ముద్రగడ పద్మనాభం పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రైట్గా ముద్రగడ పద్మనాభం పేరు మార్పుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ రాజేష్. థ్యాంక్ యూ పవన్. ఏవైతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గతంలో కూడా వారు సవాల్ విసిరిన నేపథ్యంలో అంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పి వారు చెప్పడం, అయితే ఒకవేళ వారు గెలిస్తే ఖచ్చితంగా నేనైతే పద్మనాభ రెడ్డిగా నా పేరు కూడా మార్చుకుంటానని చెప్పి ఎవరైతే కాపు ఉద్యమ నేత సవాల్ ఇస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అయితే పేరు మారడానికి అయితే తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ఏపీ ప్రభుత్వానికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని చెప్పి ఎన్నికలకు ముందు ముద్రగడ సవాల్ ఎత్తిస్తారు. అయితే బహిరంగంగా ఇచ్చిన మాట ప్రకారం వారైతే పేరు మార్చుకుంటారని చెప్పి అయితే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారని చెప్పి అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును మార్చుకుంటారని చెప్పి ముద్రగడ పద్మనాభం ఎన్నికలకు ముందు అయితే సవాల్ ఇచ్చారు. అయితే రాష్ట్రంలో వైసీపీ మళ్లీ గెలుస్తుందని చెప్పి పిఠాపురంలో పవన్ ఓడిపోతారని అయితే సవాల్ ఇచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తాను చెప్పింది జరగకపోతే పేరు మార్చుకోవడం చెప్పి సవాల్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీంతో తాను చెప్పిన మాట ప్రకారం పేరు మార్చుకోవడం చెప్పి స్పష్టత ఇచ్చారు. అయితే తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే ఏవైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం మార్చి 27వ తేదీన కుమారుడితో కలిసి వైసీపీలో చేరారు. ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీలో చేరినట్లు ఆయనైతే ప్రకటించారు. అయితే అంతకు ముందు ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం జరిగిన చివరి నిమిషంలో ఆగిపోయింది. ఆ తర్వాత వైసీపీలో అయితే చేరారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో పవన్ ఓడించేందుకు ముద్రగడ వైసీపీ బాధ్యత అప్పగించింది. ఈ క్రమంలో ముద్రగడ తీరుపై సొంత కుమార్తె సైతం విమర్శ అయితే గుప్పించారు. అయితే తన కుటుంబంలో పవన్ చిచ్చు పెట్టారని ముద్రగడ ఆరోపించారు. అయితే ముద్రగడ ఓ దశలో పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం వివాదాస్పదంగా కూడా మారింది. అయితే కాపు ఉద్యమ నేత సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న ముద్రగడ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న కాపుల కోసం పోరాటాలు చేశారు. అయితే ఎన్నికలకు సవాల్తో అయితే పేరు మార్చుకోవాల్సి వచ్చింది. ఇటువంటి నేపథ్యాలు చూసుకుంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిపోతారు, ఆయన ఒకవేళ గెలిస్తే ఖచ్చితంగా నేను ఏవైతే కాపు జాతి ముద్రగడ పద్మనాభంగా ఉన్నానో అది పద్మనాభ రెడ్డిగా కూడా మార్చుకుంటానని చెప్పి ఏవైతే పత్రికా సమావేశాలు అయితే బహిరంగంగా చెప్పిన నేపథ్యంలో ఆయనకి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఏవైతే ఈ రోజు అయితే కాపు ఉద్యమ నేత పద్మనాభ రెడ్డిగా అయితే మారిందని చెప్పి ఒక పక్క ఏవైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఎవరైతే కాపు ఉద్యమ ముద్రగడ పద్మనాభం ఆయనైతే అంటే బహిరంగంగా అయితే ఈ రోజు అయితే అంటే ఆయన పేరు మారిందా లేదా అయితే వారైతే చెప్పే పరిస్థితి కనబడదు. అయితే ఏవైతే కాపు ఉద్యమ ముద్రగడ పద్మనాభం వారి పేరు మారిందని చెప్పి ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం పేరు మార్పుపై ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. అయితే ఆ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలు ఇటీవల ఒక సర్పంచ్ కూడా మా సామాజిక వర్గంలోకి రావడం దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం మేము అంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఇంకెవరైనా నేతలు దీనికి వ్యతిరేకంగా ఏమైనా కామెంట్స్ చేస్తున్నారా? దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? అంటే దీనికి ఖచ్చితంగా అని చెప్పవచ్చు. అంటే ఏవైతే కాపు ఉద్యమ ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటారని చెప్పి వారు చెప్పడంతో ఎవరైతే రెడ్డి సామాజిక వర్గం సంబంధించి సర్పంచ్ ఒక వ్యక్తి అయితే ఆయనైతే అంటే ఇప్పటికే కాపుల్లో మీరు పేరు తీసిన వ్యక్తిగా ఉన్నారు, మా రెడ్డిల్లోకి వచ్చి మా రెడ్డి సామాజిక వర్గం యొక్క పేరు తీయడం కరెక్ట్ కాదు, మీలాంటి వ్యక్తులు మా రెడ్డిల్లో రావడం ఎంతవరకు కరెక్టో రావద్దు అని చెప్పి ఆయన బహిరంగ చెప్పడం జరిగింది. ఆయన పత్రికా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆయన ఏవైతే కాపు ఉద్యమ ముద్రగడ పద్మనాభం ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ ఓడించేందుకు ఆయన అడుగులు వేసినప్పటికీ ఆ యొక్క వ్యూహం అయితే పనిచేయలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి ప్రభుత్వం 166 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడం, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో 70,000 పైసలకు ఓట్లతో ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ గెలుపొందడం, అంటే ఇవన్నీ చూసుకుంటే
పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ గెలుపొందడంతో మొదటి పద్మనాభం వారి పేరు మార్చుకుంటారనే దానిపై అయితే సవాల్ విసరడంతో ఎవరైతే రెడ్డి సామాజిక వర్గం సంబంధించి ఇప్పటికే కొంతమంది అయితే అంటే లోపల గుసగుసలాడుకునే పరిస్థితి కనబడుతుంది. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి ఆయన రెడ్డిగా మార్చుకోవడం ఏంటి, అసలు రెడ్డి సామాజిక వర్గంకి ఆయనకి ఎటువంటి సంబంధం ఉందని చెప్పి ఇప్పటికే లోపల గుసగుసలాడుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే దీనిపై అయితే చర్చ నడుస్తుంది. అయితే దీనిపై అయితే అంటే ఈ రోజు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంటే కాపు ఉద్యమ నేత మొదటి పద్మనాభ రెడ్డిగా కూడా ఈ రోజు గెజెట్ నోటిఫికేషన్ దానిపై అయితే మరికొద్దిసేపట్లో అంటే రెడ్డి సామాజిక వర్గంకి ఉన్న పెద్దలైతే దీనిపై ఎటువంటి కార్యాచరణ చేపడతారో దానిపై అయితే చూడాల్సి చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.